ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలంటే సహేతుకంగా విమర్శించడానికి పాయింట్ ఏది? నువ్వు పెన్షన్లు ఇస్తలేదు అనలేడు కదా. కొత్త పెన్షన్లు ఇమ్మని అడుగుతారు. కొత్త పెన్షన్ నువ్వు ఇచ్చావా వీళ్ళు ఇవ్వడానికి? సరే వీళ్ళు అది కూడా ఇచ్చేస్తున్నారు రేపు జూన్లో. ఏమండి నువ్వు అమ్మఒడి అన్నారు మొదట్లో, వీళ్ళు అమ్మఒడిగా తల్లికి 100 మంది ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. పోలవరం అంటాం లేదా పూర్తి అయిపోతుంది, వచ్చి జూన్ నాటికి రన్నింగ్లో వచ్చేస్తుంది. అది అమరావతి కళ్ళ ముందు కనపడుతుంది. పెట్టుబడులు అంటావా, ఇది వరకు ఎంఓఏలు ఉండే ఇప్పుడు గ్రౌండింగ్ అయిపోతున్నాయి. మీరు ఏ పాయింట్ రైతుల విషయం మాట్లాడాలంటే నువ్వేమో 6 నెలలకు డబ్బులు ఇచ్చేవాడు, వీళ్ళు వెంటనే ఇచ్చేస్తారు 24 గంటల్లో. ఇలాగ ఏ విషయం చూసుకుని వీళ్ళకి ఇదిగో పలానా పాయింట్ మీద విమర్శించడానికి లేదు. వాళ్ళు విమర్శించేది ఏమి విమర్శిస్తున్నారు? హాస్పిటల్లో ఇది ప్రైవేట్ అయిపోద్ది, ఓరు బాబోయ్ ప్రైవేట్కి ఇచ్చేయండి బాబు దాన్ని పెడుతున్నారు అందరూ శుభ్రంగా బాగా జరుగుతాయి అని. గవర్నమెంట్ స్కూల్స్ నువ్వేదో ఉద్ధరించేసి పెస్సార్ అని చెప్పేసి మాట్లాడిచ్చు. ఇవాళ ఏకంగా ఒక దినపత్రికలో ప్రధాన శీర్షికలో ఒక రాజకీయ నాయకుడు, మంత్రి, ముఖ్యమంత్రి ఫోటో లేకుండా కేవలం ప్రతిభను సాధించిన ఆ విద్యార్థుల పటాలతోటి ఫుల్ పేజీ యాడ్ రావటం అంటేనే అచీవ్మెంట్. అది ఏనాడన్నా మీరు సాధించారా? వీళ్ళు ఒక అచీవ్మెంట్ సాధించి ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్చండి అని అడుగుతున్నారు. పిల్లలు అడుగుతున్నారు. ఆ యాడ్లు వస్తున్నాయి. నీకు ఎన్నాడో నారాయణలో చేర్చండి, చైతన్యంలో చేర్చండి. అక్కడ ఎమ్మెల్సీ ఉన్నాడు, వైసీపీ ఎమ్మెల్సీ, ఆడు ₹1 కోటి ఇచ్చి యాడ్ ఇచ్చారండి. ₹1 కోటి యాడ్ 2 కోట్లు ఇచ్చి ఇస్తారు. ఎవరి కోసం ఇస్తున్నారు? ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్చండి, ₹10 ఖర్చు లేకుండా మేము చదువు చెప్పిస్తా ఉంటున్నారు. నువ్వేమి యాడ్లు ఇస్తున్నావు? ఎవడ బాబు సంపిస్తున్నావు? నువ్వు దొబ్బేసింది కదా, నీ బాబు సంపాదించి ఇచ్చాడు నీకేమన్నా?